అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. భారతీయ సంతతికి చెందిన ఆ కుటుంబం అమెరికాలో అనుమానాస్పద రీతిలో మరణించింది. తల్లి, తండ్రి, బిడ్డ ముగ్గురు కూడా తుపాకీ తూటాలకు నేల కొరికారు. అయితే ఇవి హత్యలా లేదంటే ఆత్మహత్యలా అన్నది మాత్రం ఓ పెద్ద సస్పెన్స్గా మారింది. ఇంతకీ ఏమైంది? రాకేష్ కమల్ అమెరికాలోనే ఉన్నత విద్యలు చదివిన ఈయన మసాచ్యూసెట్స్లో ఓ మంచి విద్యావేత్తగా పేరు తెచ్చుకున్నారు. భారత్లోని ఢిల్లీ యూనివర్సిటీతో పాటు అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన ఆయన భార్య టీనా కమల్ కూడా అదే వృత్తికి అంకితమయ్యారు. ఎడ్యునోవా అనే ఓ వెబ్సైట్ను ఆమె ప్రారంభించారు. స్కూళ్లకు, కాలేజీల్లో చదువుకునే విద్యార్థుల ప్రావీణ్యం పెంచే దిశగా పనిచేసే ఆ వెబ్సైట్ నిర్వహణలో రాకేష్ కమల్ కీలక పాత్ర పోషించేవారు. ఇక వారి కన్నబిడ్డ అరియానా వెర్మోంట్లోని మిడిల్ బరీ కాలేజీలో న్యూరో సైన్స్ చదువుతోంది. ఓ పెద్ద సంస్థగా పేరు తెచ్చుకున్న ఎడ్యునోవా ద్వారా ఆ దంపతులు బాగానే సంపాదించుకున్నారు. ఆ క్రమంలో ఆ కుటుంబం వందల కోట్ల విలువ చేసే ఓ పెద్ద భవంతిని కొనుగోలు చేశారు. రాష్ట్రంలో అత్యంత విలాసవంతమైన ప్రాంతంగా ప్రసిద్ధికెక్కిన డోవర్లో ఈ కుటుంబం నివసిస్తూ ఉండేది. ఓ ఏడాది క్రితం సంగతి. ఏం జరిగిందో ఏమో, అక్కడ సమస్య వచ్చిందో ఏమో, ఆ బిల్డింగ్ను ఉన్నట్టుండి రాకేష్ పాల్ దాని అసలు ధరలో సగానికి ఓ సంస్థకు అమ్మేశారు. అటు ఎంతో పేరున్న విద్యాసేవల సంస్థగా పేరుపడ్డ ఎడ్యునోవా కార్యకలాపాలు కూడా 2 ఏళ్ల క్రితం ఆగిపోయాయి. మొత్తానికి ఒకప్పుడు అత్యంత ధనికులుగా పేరుపడ్డ రాకేష్ పాల్ ఆస్తులన్నీ ఒక్కొక్కటిగా అమ్ముకుంటూ రాసాగాడు. ఈ నేపథ్యంలో రాకేష్ పాల్ గత ఏడాది సెప్టెంబర్లో కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేశారు. తాను పలు రకాలుగా నష్టపోయినందున తెచ్చుకున్న $1 మిలియన్ అప్పులను తీర్చలేనంటూ అందులో చెప్పుకొచ్చారు. అయితే ఆయన దివాలా తీశారు అనేందుకు సరైన ఆధారాలు లేవంటూ ఆ పిటిషన్ను కోర్టు కొట్టిపారేసింది. దీంతో ఆయన రుణదాతల ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం 7:30 ప్రాంతంలో తుపాకీ కాల్పుల మోత వినిపించడంతో ఇరుగు పొరుగు పోలీసులకు ఫోన్ చేశారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులకు వారి నివాసంలో రాకేష్ పాల్, ఆయన భార్య టీనా పాల్, 18 ఏళ్ల కుమార్తె అరియానా నెత్తుటి మడుగులో పడి ఉండడం కనిపించింది. రాకేష్ పాల్ మృతదేహం పక్కన ఓ తుపాకీ పడి ఉండడం పోలీసులను ఆలోచనలో పడేసింది. అప్పుల బాధ భరించలేక రాకేష్ పాలే భార్య బిడ్డల్ని చంపి తాను చనిపోయి ఉండొచ్చని వారు భావించారు. లేదంటే ఇచ్చిన అప్పు తిరిగి కట్టలేదన్న కోపంతో రుణదాతలు ఎవరైనా ఈ దారుణానికి పాల్పడి కూడా ఉండొచ్చని కూడా విశ్లేషించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఆ రిపోర్టులు వస్తే కానీ ఈ దుర్మరణాల విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం లేదని పోలీసులు మీడియాకు వివరించారు. త్వరలోనే ఈ మరణాల మిస్టరీ తేలుస్తామని వారు వెల్లడించారు.